sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఫోటోలని కానీ మన ఫ్రెండ్స్ ఫోటోలని కానీ ఒక క్లిక్తో యానిమేషన్గా కానీ కార్టూన్గా కానీ మార్చుకోవడం ఎలా అని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి సెర్చింగ్లో వచ్చేసి టోన్ మీ అనేసి టైప్ చేసి సెర్చింగ్ చేస్తే సెకండ్ వన్ ఉంది కదా, ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొనేసి ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు ఓపెన్ అనేసి చూపిస్తుంది. నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ యాప్ ఓపెన్ అవగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, కార్టూన్ ఇమేజెస్ కానీ, ఆర్ట్ ఇమేజెస్ కానీ, 3D ఇమేజెస్ కానీ చాలా ఉన్నాయి. మన ఫోటోలని కానీ మన ఫ్రెండ్స్ ఫోటోలని కానీ మనకు నచ్చిన విధంగా ఒక క్లిక్తోనే మనం మన ఫోటోలని ఏ విధంగా మార్చుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనకు నచ్చిన ఇమేజెస్ పైన టచ్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మన గ్యాలరీలోని ఫోటోలు కూడా ఓపెన్ అవుతుంది. ఆల్ పైన క్లిక్ చేస్తే ఫోల్డర్లోని ఇమేజెస్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన ఫ్రెండ్స్తో ఏదైనా ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యారో మార్క్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ యాడ్స్ వస్తాయి. ఈ యాడ్ మనకు అవసరం లేదంటే స్కిప్ చేస్తే రైట్ సైడ్ 3 డాట్ వస్తుంది. ఆ 3 డాట్ పైన క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అనేసి వస్తుంది. క్లిక్ చేస్తే కింద డౌన్లోడెడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు నచ్చిన ఫోటోల్ని మనకు నచ్చిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మన ఫోటోల్ని 3Dగా కార్టూన్ ఇమేజెస్గా ఎలా మార్చుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మన ఫోల్డర్లో ఇమేజెస్ని ఒకసారి చెక్ చేసి చూసుకుందాం, మన ఇమేజెస్ ఎలా కన్వర్ట్ అయినాయో.